అదే ఏడాది మే 30న జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించగా 5 ఏళ్లుగా ఆయన పరిపాలన ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల వైఎస్ఆర్సీపీకి దన్నుగా నిలిచిన జనం గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో 5 స్థానాలతో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు. ఎవరికి వెళ్తా బాగుండంట? ఎవరికి వెళ్తా బాగుండంట? జగనా? ఎందుకని? అవుతాడు జూన్ 9ని ప్రమాణ స్వీకారం చేస్తాడు. జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాడు. అవ్వాతాతలు మీరు భయపడవద్దు, జాగ్రత్తగా ఉండండి. మహానుభావుడు పేద అవుతాడు తప్పకుండా. ఎందుకని అంత అభిమానం జగన్ అంటే? ఎందుకని అంత అభిమానం? అంత అభిమానం జగన్ అంటే చంద్రబాబు 9 సంవత్సరాలు చేశాడు. మొత్తానికి ఆయన చేసాడు సహాయం. మొత్తానికి ఆయన సహాయం చేసాడా? ఆయన సహాయం చేయదా? డబ్బులు ఇచ్చాడు కానీ అప్పుడు అందరిని కొట్టేస్తున్నాడు. జగన్ పిల్లలకు చక్కగా జావెత్తున్నాడు, పుస్తకాలు ఎత్తున్నాడు. చదువుకునే పిల్లలకి చక్కగా ఈ సెల్ ఫోన్లు ఇస్తున్నాడు, బట్టలు అన్నీ సహాయం చేస్తున్నాడు. ఆ బాబు గెలవాలి. ఆ బాబు అంటే అంత అభిమానం మదనికి కూడా. వాళ్ళ నాన్న అంటే అభిమానం. వాళ్ళ నాన్న కూడా మంచిగా చూసేవాడు కదా. వాళ్ళ నాన్న చంపించాడుగా, విమానంలో ఎక్కి చంపించాడు. చంద్రబాబు ఏం చేశాడు? అయ్యా జగన్ బాబు గెలవాలి అంటే ఆయన నేను అందరికి జాగ్రత్త వేద్దాం, జాగ్రత్త వేద్దాం. జగన్ నువ్వు ఎవరికైతేవాట? నేను జగనేనమ్మా. వాళ్ళ నాన్న నా కొడుకు, జగనేనా మనవడు. చూడాలని ఆశపడ్డా. అక్కడికి వచ్చారు అయ్యాల ఎమ్మెల్యేలు వచ్చారు కిచెన్పేట. జగన్ ఏమైనా పరిగెత్తుకెళ్తే కాదమ్మ జగన్ కాదాలు సరిపోళ్ళు మీటింగ్ పెట్టారు. చంద్రబాబు మేము వచ్చి మీకు కారు ఇస్తాను, మీకు అన్నీ ఇస్తాను, అవి ఇస్తాను, ఇవి ఇస్తాను, నాకు ఓటేయండి, నాకు గెలిపిస్తుంది, సెల్ ఫోన్లు ఇస్తానని చెప్పాడు. 9 సంవత్సరాలు చేశాడు. ఏ సమస్య చేశాడు? మాకు వాలంటీర్లు ఇచ్చాడా? ఇంటింటికి వచ్చి వాలంటీర్లు డబ్బులు ఇస్తున్నారు చక్కగా. ఇప్పుడు ఈ నెల ఎక్కడ తెచ్చుకోవాలంటే బ్యాంకులో పండియా? బ్యాంకులో పడ్డాయి పోయిన నెలలో కూడా. బ్యాంక్ అంటే ఎలమారు అబ్బాయి దగ్గరికి విజయవాడ వస్తుంది కదా. ఇప్పుడు ఎలమారు రావాలంటే బ్యాంక్ ఎక్కడికి వెళ్ళాలంటే ఎవరు తీసుకెళ్తారు పద్దాక? మళ్ళీ జగన్ వచ్చినాక వాలంటీర్ని వేస్తాను అన్నాడు. మళ్ళీ అక్కడికే ఉంటాయిగా. మీకు వాలంటీర్లు బెటరా లేకపోతే బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవడం బెటరా? వాలంటీర్లు బెటరా బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవడం బెటరా? వాలంటీర్ బెటర్ అయ్యా. వాలంటీర్లనే మళ్ళీ గెలవాలి, వాలంటీర్లే వేయాలి. మళ్ళీ వాలంటీర్లు పంపిస్తాను అంటున్నాడుగా. వాలంటీర్ వస్తారంట. వాలంటీర్లు ఇంటింటికి వచ్చి తెల్లారిపాటికి ఇస్తే 9వ తారీఖున రాశాడుగా ప్రమాణ స్వీకారం చేస్తానన్నాడు జగన్ బాబు. నాయన జగన్ మావయ్య అని రోడ్ల మీద ఎక్కువ చూస్తున్నారు. వస్తుంటే మీటింగులకు తిరిగాడు కదా అప్పుడు. అవును, ఊరు తిరిగాడు కదా బాబు. ఆరోగ్యంగా మంచి ఆరోగ్యాలతో వర్జిల్లాలని నేను ప్రార్థన చేసుకుంటా. మంచి శక్తి, మంచి బలము, మంచి ఆయుష్ వృద్ధుడయ్యే వరకు కాపాడు. ఆయనే మంచి ప్రజలందరికీ సహాయం చేసే మహానుభావుడు. దేవుడి తర్వాత దేవుడిలాగా ఆయనకి ప్రార్థన చేసుకుంటాను నేను. ఆయన కాపాడు పరమ తండ్రి అని. ఇది గెలిచాడు అనుకో, మళ్ళీ ఇంకోసారి అయినా నువ్వు ఉంటావు కదా. 9 సంవత్సరాలు చేసావు, 10 సంవత్సరాలు చేసావు కదా, సరిపెట్టుగా వృద్ధుడయ్యావు కదా. మానుకోవచ్చుగా, కొడుకుని పెట్టాలని. కొడుకుని తర్వాత పెట్టుకోవచ్చుగా. కాళ్ళు నరికేయమంటున్నాడు, ఉరి తీయమంటున్నాడు. రాళ్ళు పెట్టి కొట్టించాడు ఇక్కడ. ఇక్కడ దెబ్బ తగిలిందా? సాటుగా ఉండి రాళ్ళు వేసాడు, జైల్లోనే ఉంటాడు. అంత దుర్మార్గ పనులు చేపిస్తున్నాడు. ఇప్పుడు కూడా కారులు తగలబెట్ట జగన్ మొటాన్ని కొట్టిస్తున్నాడు. కొట్టమని డబ్బులుగా తీసుకెళ్తున్నాడు ఆయనే. లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారట? ఎవరయ్యా? నేను ఒకళ్ళని ఊరేగి చేస్తున్నా. మా అమ్మ అంత జగన్కి వెళ్తే జగన్ పేస అవుతాడు.